ఏం చేద్దామంటే వాళ్ళే సలహా ఇచ్చి అమ్మ డెఫినెట్ గా చేద్దాం, మేము అందరం వస్తాం, ఏముంది ఒక పూట వాళ్ళతో గడుపుతాం పండగ అని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా అన్నదమ్ములందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ మనందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి యాక్చువల్గా ఈ కార్యక్రమం చేయాలన్న ఆలోచన కూడా రావడానికి కారణం ఏంటంటే, చాలా మనుషుల జీవితానికి చదివించుకుంటారు. చదువు ఎలా చదివిస్తారంటే చాలా మంది తల్లిదండ్రులు కొంతమంది ఉద్యోగాలు చేసి చదివించుకుంటారు, ఎవరి స్థాయికి తగ్గట్టు చదివించుకుంటారు. కానీ కూలి పని చేసుకునే వాళ్ళు కూడా తమ బిడ్డల్ని ఆ వృత్తిలోకి రాను, కంపల్సరీగా నా పిల్లోడిని ఎంత కష్టమైనా నేను చదివిస్తాను, ఆ చదివించిన తర్వాత వాడికి ఒక మంచి ఉద్యోగం తీసుకొస్తే ఆ ఉద్యోగం జీతం డబ్బులు తీసుకొచ్చి మీ నాన్నకో మీ అమ్మకో ఇస్తామని కాదు, మాలాంటి జీవితం కాకుండా వాడికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి, వారు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకొని వాళ్ళ పిల్లలు మంచిగా బతకాలి అని ఒకే ఒక కారణంతో తల్లిదండ్రులందరూ చాలా కష్టపడి చదివిస్తారు. ఆ కష్టపడి చదివించిన తర్వాత చదువుకున్న కొడుకు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే కనీసం ఆ రోజు వీడిని కూలిపోయినా నేర్పించలేదే, ఈరోజు ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతున్నాడని చాలా మంది తల్లిదండ్రులు అనుకునే సందర్భాలు ఉంటాయి. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగం గురించి రాత్రులు పగలు కష్టపడి కొన్ని సంవత్సరాలుగా జీవితాన్ని ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ తిరిగేసేసరికే సరిపోతుంది. అటువంటి పరిస్థితుల నుంచి ఒక్కసారి ఉద్యోగం వస్తే నిజంగా ఆనందం ఎలా ఉంటుందో తల్లిదండ్రులకి నిజంగా కళ్ళంటి. ఇందాక దుర్గారావు చూశాను, వాళ్ళ అమ్మాయి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునేటప్పుడు అతని కళ్ళలో నీరు తిరిగింది. అంటే అది కష్టానికి వచ్చిన ఫలితం కింద భావించే పరిస్థితి. అటువంటి సందర్భంలో ఎన్డీఏ కూటమి స్టార్ట్ అయినప్పుడు మేమందరం కూడా ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువ మంది లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తారు. పాదయాత్ర చేస్తుంటే ఒక బజ్జీ కుట్టుకున్న అమ్మ దగ్గర ఒకసారి కూర్చున్నారు సార్.